బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం చంద్రబాబు 10 గంటల 45 నిమిషాలకు మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు సమావేశమైన అనంతరం ఉదయం 11 గంటలకు వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆయన పరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని ఆసుపత్రిని ప్రారంభించి వైద్యులు, సిబ్బందితో సమావేశమవుతారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో గార్డెన్ మీటింగ్లో పాల్గొని అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం ప్రకాశం జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, గుడ్ మార్నింగ్. ఓవర్ టు యు ప్రశాంత్. గుడ్ మార్నింగ్. ఇవాళ మార్కాపురం జిల్లాలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పర్యటించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క మార్కాపురం జిల్లాలోని ఈ యొక్క ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ పర్యటించబోతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మొదటిగా మార్కాపురం జిల్లాలోని దోర్నాల సమీపంలో ఏర్పాటు చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టు యొక్క నిర్మాణ పనులు ఏదైతే గంటవానిపల్లి సమీపంలో ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు యొక్క ఫీడర్ కెనాల్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకొని ముందు అక్కడ జరుగుతున్నటువంటి పనులను అయితే ఇవాళ పరిశీలించబోతున్నారు. అనంతరం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు అధికారులతోటి కూడా అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాలపైన కూడా సమీక్షించనున్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం కూడా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్వాసితులు ఉన్నారో, అంటే ఏదైతే ముంపు గ్రామాల్లో నిర్వాసితులు ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క పరిహారం పంపిణీ చెక్కులు కూడా పంపిణీ చేసేటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే దాదాపుగా కూడా ఇప్పటికే వారికి అవసరమైనటువంటి ఏదైతే ముంపు గ్రామాల ప్రజలు ఉన్నారో వారికి అవసరమైనటువంటి 905 కోట్లు అయితే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం అయితే బడ్జెట్ లో రిలీజ్ చేసింది. అందులో భాగంగా ఇవాళ అయితే మాత్రం దాదాపుగా 300 కోట్లు అయితే మాత్రం ఈ యొక్క నిర్వాసితులకు అయితే పంపిణీ చేయబోతా ఉంది. అదేవిధంగా వీరందరితో ప్రత్యేకంగా కూడా ఒక చెట్టు కింద, ఒక రచ్చబండ టైప్ లో ఒక చెట్టు కింద పొలాల మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఒక చెట్టు కింద ఒక మంచాల పైన కూర్చొని రైతులతోటి కూడా ముఖాముఖి కూడా మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ యొక్క ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరము నిర్వాసితులకు చెక్కులు పంపిణీ, తర్వాత రైతులు నిర్వాసితులతో సుదీర్ఘంగా మాట్లాడిన అనంతరము మధ్యాహ్నము గిద్దలూరు నియోజకవర్గానికి అయితే వెళ్తారు. అక్కడ ఏదైతే గిద్దలూరు మండలంలోని కృష్ణంశెట్టిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క డిజిటల్ నెర్వ్, సంజీవని డిజిటల్ నెర్వ్ను ప్రారంభిస్తారు. అది ప్రారంభించిన అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే సుదీర్ఘంగా మాట్లాడతారు. వారితో మాట్లాడిన అనంతరం కూడా ప్రజావేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 20-30 వేల మందితో కూడా ఆ యొక్క సభను నిర్వహించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా సంసిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క ప్రజావేదిక అనంతరము ఏదైతే గిద్దలూరు నియోజకవర్గానికి చెందినటువంటి దాదాపు 2000 మందితోటి పార్టీ నాయకులతో అయితే మాత్రం కూడా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇటు మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెము, గిద్దలూరు నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ పర్యటించబోతా ఉన్నాడు. అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటైన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మార్కాపురం జిల్లాను చేస్తామని చెప్పింది, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే మార్కాపురం జిల్లాను ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే జిల్లాకి ఇప్పటికే ఒకసారి వచ్చి వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు మరో వ్యవధిలో, అంటే కేవలం 4 నెలల వ్యవధిలో మరోసారి వెలుగొండ ప్రాజెక్టుకు రావడం,
మార్కాపురం జిల్లాలో మరోసారి పర్యటిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఎలాంటి వరాలు కురిపిస్తారనేటువంటి ఆసక్తి కూడా ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.